పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 24వ తారీఖు మంగళవారం ఈనాడు తల్లి శ్రీ సభ బప్తిస్మ యోహాను జయంతి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఎడారిలో దేవుని స్వరం, ప్రభు మార్గము సిద్ధం చేయుటకు పంపబడిన దూత. మొదటి పట్టణము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు మరియు 80వ వచనం. ప్రసవ కాలం రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపినని విని ఇరుగు పొరుగు వారు బంధువులను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అని పేరు పెట్టదలచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అని పేరు పెట్టవలేను అని పలికెను. అంతట వారు, మీ బంధువులతో ఈ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలుక తెప్పించి అతని పేరు యోహాను అని వ్రాయిగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడి ఈ సమాచారము యోదయ పర్వత ప్రాంతములందంతటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎక్కడి వాడగునో అని మనసులో అనుకొనిరి. ఎలైనా దేవుని హస్తం అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బలసంపన్నుడాయెను. ఇజ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగా ప్రబోధించే వరకు అతడు ఎడారిలో ఉండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి ఒక గొప్ప పండుగ గురించి మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనకు విశ్వాసాన్ని, నమ్మకమును దయచేయునుగాక. ఆమేన్. స్నాపకుడు యోహాను గురించి యేసు ప్రభు చాలా చక్కగా ఈ మాటను పలికారు. మానవులందరిలో స్నాపకుడు యోహాను కంటే అధికుడగు వాడు ఎవడును పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శ్లాఘించారు. యేసు రాకను గురించి ప్రజలకు ఎరుకపరచడం మరియు వారిని సిద్ధపరచడమే ఆయన ప్రేషిత కార్యం. తాను ఒక తగ్గింపు జీవితాన్ని జీవించి మనందరికీ ఆదర్శమూర్తి అయ్యారు. నిజాయితీకి మారుపేరుగా, సచ్చీలతకు తనయుడిగా, సమగ్రతకు సామానుడిగా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాడు. ఉపవాసాలను, ప్రార్థనలను ఎక్కువ సమయం కేటాయించి ప్రభు రాకడను గురించి, దైవ రాజ్యము సమీపించినదిని హృదయ పరివర్తనం చెందుడి, మారు మనస్సు పొంది విశ్వాసమును చేపట్టుడి అని బోధించాడు. ఎలుగెత్తి చాటారు. న్యాయం కోసం పోరాడి సమాజంలో సమానత్వాన్ని పెంచాడు. అన్యాయాన్ని అరికట్టి అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. సత్యాన్ని సత్యంగా బోధించినందుకు హేరోదు రాజు చేత వేద సాక్షిగా మరణించాడు. యోహాను గారిని ఆదర్శంగా తీసుకుని క్రీస్తుకు నిజమైన అనుచరులుగా, సాక్షులుగా జీవించాలి. గర్వం లేకుండా వినయంతో, సోదరభావంతో దేవుని ప్రేమను మన జీవిత విధానం ద్వారా ప్రకటించాలి. తనను తాను అని యేసు ప్రభు ముందు సాగించుకున్నాడు. ఇలాంటి అనుకువ జీవితాన్ని జీవించినటువంటి బప్తిస్మ యోహాన్ని మనందరం ఆదర్శంగా తీసుకుని యేసు ప్రభు బాటలో నిజాయితీ, న్యాయం మరియు విధేయతలు గల అనుచరులుగా జీవించాలి. అప్పుడే మనం దేవుని మాటను తూచా తప్పకుండా పాటించిన వారము అవుతాం.
బప్తిస్మా యోహాను గారి మాటలను మన హృదయాల్లో పదిలపరుచుకొని హృదయ పరివర్తన మారు మనసు పొంది యేసు ప్రభు రెండవ రాకడకై దేవుని బిడ్డలను సిద్ధపరచుదాం. ఇది మనందరి బాధ్యతగా భావించి ప్రభు క్రీస్తుని చాటి చెప్దాం. మన ప్రభువు యేసు క్రీస్తునాథుడు జన్మదినం మన పరలోక తల్లి మరియ మాతల జన్మదినంతో పాటు శ్రీ సభలో పునీత బప్తిస్మ యోహాను జన్మదినోత్సవంను కొనియాడుట సాంప్రదాయం. ఎందుకు బప్తిస్మ యోహాను జన్మం కొనియాడాలి? శ్రీసభలో మొట్టమొదటి జగద్గురువులైన పునీత పేతురు గారి జన్మదినమును కాకుండా బప్తిస్మ యోహాను జన్మను ఎందుకు కొనియాడదాం? ఎందుకనగా రక్షకుడైన యేసుక్రీస్తు జన్మమును ప్రకటించి ఆ గడియకు సిద్ధపాటుగా పాప మన్నింపును పొందమని ప్రకటన చేశాడు కనుక పాత నిబంధన నూతన నిబంధనలకు వారధిగా ప్రవక్తలందరిలో గొప్పవానిగా స్త్రీ గర్భం నుండి జన్మించిన వారందరిలో అతి శ్రేష్ఠునిగా పునీత యోహాను పరిగణించాడు. రక్షణ కార్యమునకు నూతన ప్రారంభమును ఎడారిలో ఎలుగెత్తిన స్వరం వలె పాప మన్నింపును ప్రకటించి రక్షకుని రాకకు మార్గమును సిద్ధం చేశాడు. ఇంతటి అపురూపమైన కార్యమును శిరస వహించిన యోహాను దీనత కలిగి జీవించాడు. ఈ మహోత్సవం నుండి 3 పాఠాలు నేర్చుకుంటాం. మొదటిది, బప్తిస్మ యోహాను జీవించిన వినమ్ర జీవితం. రెండవది, క్రీస్తుని ప్రకటించుటలో యోహాను చూపిన ధైర్యం, స్థిర దైవోక్తి. మూడవది, భక్తి యోహాను ప్రకటించిన సువార్త సత్యం. మన విశ్వాస జీవితంను వినయంతో ధైర్యంతో జీవించుటకు సత్యమును సర్వకాల సర్వావస్థలయందు పాటించి ప్రకటించు దక్షతలను దయచేయమని పునీత బప్తిస్మ యోహాను మన కొరకు వేడుకొందురుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ఇంకో గొప్ప విషయం ఏమిటి అంటే పునీత జకరియా గారు వృద్ధాప్యంలో ఉన్నారు. మరి ఎలిజబెత్తమ్మ గారు కూడా కడు వృద్ధులు. మరి వారు చేసినటువంటి జపోతపాలకు దేవుడు మెచ్చి ఆయన రాకకు సిద్ధం చేయమని మరి వారికి ఒక కుమారుడిని ప్రసాదించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయనే పునీత యోహాను గారు. ఎంతటి అదృష్టం! ప్రభు కోసం నిలబడటం, ప్రభు కోసం జీవించటం, ప్రభు కోసమే పుట్టటం. మరి ఈ విషయాలను పునీత యోహాను గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. నేను ఎవరి కోసం పుట్టానో నాకు తెలుసు. ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే ఓదార్చువాడు, ఆయనే కాపాడువాడు, ఆయనే రక్షించువాడు అని ఎడారిలో ఎలుగెత్తి ప్రకటించారని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ప్రకటింపబడిన వాక్యాన్ని మనం ఎంతగా విశ్వసిస్తూ ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. మరి గొడ్రాలు గర్భం ధరించటం, మరి వయసు వచ్చిన స్త్రీ గర్భాన్ని ధరించటం, మరి బిడ్డను కనడం, ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదని గమనించుదాం. మరి ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు మనకు దృఢమైన విశ్వాసము, నమ్మకం, దేవుని ఎడల ప్రేమ దయచేయమని వేడుకుందాం. ప్రియ స్నేహితులారా, మరి జకరియను ఎలిజబెత్తమ్మను సంతోషపెట్టిన దేవుడు మనలో అనేక మంది బిడ్డలు లేక బాధపడుతున్న వారికి సంతాన భాగ్యం కలుగునుగాక. బిడ్డలున్న వారు తమ బిడ్డలను పునీత యోహాను గారి వలె దైవ సేవకు వారి జీవితంలో అర్పించుటకు సహాయపడుదురుగాక. మరి మనకున్నటువంటి బిడ్డలు దైవ కార్యాల్లో నిమగ్నం అవటానికి
ప్రభువు ఎన్నుకొందురుగాక. దైవ కార్యములందు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించటానికి మన యొక్క బిడ్డలందరూ ఆశీర్వదింపబడినగాక. దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించినగాక. అనారోగ్యంతో ఉన్న వారికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి దేవుడు సంపూర్ణ స్వస్థతను కలుగజేయనుగాక.